ఇప్పుడు మీరు పార్టీ కోసం తిరుగుతున్నారు, పార్టీలో కష్టపడుతున్నారు, పార్టీ కోసం మాట్లాడుతున్నారు, హిందుత్వం మీద మాట్లాడుతుంటారు కదా! ఒక ఎజెండా అయితే ఉంటది కదా! అంటే ఓ ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, లేకపోతే కార్పొరేటర్ కావాలని. మీకేముంది దాంట్లో? ఎలక్టోరల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది. ఆ! ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ఏది పార్టీ అవసరం అనుకుంటే దాన్ని కంటెస్ట్ చేయమంటే చేస్తాం, టికెట్ ఇస్తాం. దేనికనే చేస్తారు. అంటే మీరు తిరిగేది దీనికోసం అంతేనా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీరు పిల్లల కోసం పెళ్లి చేసుకున్నారు అంటే ఎట్లుంటుందో, పాలిటిక్స్ పోయిన తర్వాత ఎలక్టోరల్ పాలిటిక్స్ లో మీరు ఎలక్టోరల్ రావడం కోసం పాలిటిక్స్ కి వచ్చిన దే ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. పాలిటిక్స్ లోకి మనం వెళ్ళి లెట్ మీ ఫినిష్. మీరు క్వశ్చన్ అడిగిన లెట్ మీ ఫినిష్. మీరు పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత మీ క్యాపబిలిటీని బట్టి మీకు నామినేటెడ్ పోస్టులు కానీ లేదా ఎలక్టోరల్ పాలిటిక్స్ కి కానీ దేనికి ఉపయుక్తంగా ఉంటే దానికి యూజ్ చేసుకుంటారు. సో పార్టీకి మనం యూస్ఫుల్ అయ్యేలాగా మనని మనం మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడ ఫిట్ అయితే అక్కడ ఫిట్ చేస్తారు. కానీ మీకు అంటే మిమ్మల్ని ఫిట్ చేయడానికి మీకు అంటే ఒక మంచి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఏం ఈ క్వశ్చన్? వాషింగ్ పౌడర్ నిర్మా గురించి. వాషింగ్ పౌడర్ నిర్మా క్వశ్చన్ నేను ఒక స్థాయికి పోయినాక అడగండి. అంటే మీ స్థాయి కాదని అంటున్నారు, మీరేమో స్థాయి పెంచుకుందామని చూస్తున్నారు. అంటే ఎమ్మెల్యేనో ఎంపీనో కార్పొరేటర్ కావాలని చూస్తున్నారు. అవును, ఇక్కడనేమో స్థాయి పెంచుకుంటున్నారు, ఇక్కడేమో స్థాయి తగ్గించుకుంటున్నారు. అక్కడ స్థాయి తగ్గించుకోవడం కాదు, అవన్నీ పాలసీ మ్యాటర్స్. వాటి గురించి మాట్లాడే స్థాయి కాదు నాది. ఇక్కడ మీరు పాలిటిక్స్ మ్యాటర్ మాట్లాడదు. అవును, నన్ను నేను మోల్డ్ చేసుకొని నన్ను నేను మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేసేలాగా నన్ను నేను ఇప్పుడు మోల్డ్ చేసుకుంటున్నా. ప్రాసెస్ లో నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా కదా, అప్పుడు చెప్తాలేండి. మౌనిక శంకర్ను విత్ ఇన్ ద పార్టీ తొక్కాలని చూస్తుంటారా లేదా? ఓపెన్ గా మాట్లాడు, ఓపెన్ గా చెప్పండి, హానెస్ట్ గా. హిందుత్వాన్ని నమ్ముతారు కాబట్టి, హిందూ దేవులను నమ్ముతారు కాబట్టి సాక్షిగా చెప్పండి, మన సాక్షిగా చెప్పండి. మనము ఎక్కడున్నా కూడా మనని నో ఫస్ట్ ఏ క్వశ్చన్ కి ఎస్ఆర్ నో అని ఉండదండి, దాని కంటిన్యూస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనల్ని తొక్కాలని ఎక్కడైనా చూస్తారు, అది సహజం. ఇది పాలిటిక్స్ లో కానీ కార్పొరేట్ ఆఫీస్ లో కానీ. కానీ నీకు బాకీ ఏదన్నా ఉంటుంది అనుకోండి, అది నేను ఎత్తుక్కుంటూ వస్తుంది, నువ్వు దానికోసం పనిచేయాలి. దట్స్ ఆల్ ఇట్ ఈస్. నాకు రాజయోగం ఉంటే నేను పాలిటిక్స్లో ఏది కావాలనుకుంటున్నానో అది అవుతాను. నాకు అది లేదే అనుకోండి, నేను కాలేను. ఒకటి. రెండో విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీలో అధిష్టాన దేవత భరతమాత. మేము ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా భరతమాతను పూజించి అక్కడ దీపం పెట్టండి ఏ ప్రోగ్రాం నడవదు భారతీయ జనతా పార్టీలో. కాబట్టి భారతీయ జనతా పార్టీలో కాబట్టి భరతమాత అనుగ్రహం ఉంటే ఏదైనా వస్తుంది, లేదు అనుకోండి రాదు. రానప్పుడు ఏడ్చేది లేదు, వచ్చినప్పుడు ఎగిరేది లేదు. మిమ్మల్ని తొక్కుతురా తొక్కలేదు కదా, ఒకటి చెప్పండి. అది కామన్ కదండి. కార్పొరేట్ ఆఫీస్ లో నేను వర్క్ చేసినాను. లిసన్ క్రాంతిజీ, నేను ఇండియా కార్పొరేట్ ఆఫీస్ లో వర్క్ చేసిన, యుఎస్ కార్పొరేట్ ఆఫీసులలో కూడా వర్క్ చేసిన, అక్కడ కూడా ఉంటది. మన అంత స్ట్రాంగ్ ఉండే ఐడియాలజికల్ పార్టీలో ఈ ఉమెన్ డిస్క్రిమినేషన్ ఏంది? అంటే ఉమెన్ తొక్కడం ఏంది ఉంటది అని యాక్సెప్ట్ చేసిండ్రు, ఐడియాలజికల్ పార్టీ అన్నారు. నేను ఉమెన్ కార్డ్ ప్లే చేయడం నాకు ఇష్టం ఉండదు. మీరు ప్లే చేసేది ఉమెన్ కార్డ్ కదా? నో నో నెవర్. నేను ఇంటలెక్చువల్ కార్డ్ లో మార్చలో వదిలిపెట్టు, మీకు మీరు ప్లే చేసుకోరా అనుకుందాం. కానీ ఐడియాలజికల్ గా ఒక పార్టీ ఉన్నప్పుడు, ఒక పార్టీలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళు దొక్కొద్దు కదా, వాళ్ళకైతే ఉండాలి కదా షీఈ్ ఎ ఉమెన్ అని. మేల్ షావెనిజం అనేది ఒకటి ఉంటుందండి, పురుషాధిక్య సమాజం ఇది. అందులో పాలిటిక్స్ ఖచ్చితంగా మగవాళ్ళది 100%. బీజేపీలో కూడా, బీజేపీలో వాళ్ళు మొగోళ్ళు కదా. ఏంది మీరు ఎట్లా అంటారు? బీజేపీ ఐడియాలజికల్ అన్నారు కదా. ఐడియాలజీకి ఉన్న హ్యూమన్ నేచర్ కి సంబంధం ఏందండి? ఐడియాలజీ అందరికి ఉండొచ్చు, ఐడియాలజీ ఫీమేల్ కు ఉంటుంది, మేల్ కు ఉంటుంది. ఇప్పుడు నాకు మీ ఐడియాలజీ నచ్చింది అనుకోండి, నేను మీ ఐడియాలజికల్ గా మీ సిద్ధాంతాలని లేకపోతే మీరు అనుసరిస్తున్న వ్యవహారాన్ని నేను గౌరవించాలా, నాకు నచ్చింది అన్నప్పుడు దాన్ని ఫాలో కావాలా. ఇక్కడ నేను మనిషినా లేకపోతే నేను మేలా ఫీమేల్ ఇది కాదు ఇంపార్టెన్స్, నేను మీ అడుగుజాడలు నడవాలి. ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీలకు వచ్చిన తర్వాత, పార్టీ ఐడియాలజికల్ గా నచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు మేలు ఫీమేలు మనుషులు లేకపోతే ఇంకోటి కాదు కదా, ఐడియాలజీ ఇంపార్టెంట్ కదా పార్టీకి. ఐడియాలజీని విమెన్ క్యారీ చేసినప్పుడు ఒకలాగా రిప్రజెంట్ అవుతుంది, ఐడియాలజీని మేల్ క్యారీ చేసినప్పుడు ఒకలాగా రిప్రజెంట్ అవుతుంది. పాయింట్ 1. నెక్స్ట్, తెలంగాణ ఎక్కువగా రజాకర్ల దౌర్జన్యాల మీద నడిచిన హిస్టరీ. కాబట్టి ఇక్కడ మగవాళ్ళకి ఉమెన్ని ప్రొటెక్ట్ చేయాలి అనే కాన్షియస్ గ్రాడ్యువల్గా ఏమైపోయిందంటే ఉమెన్ని ఇంట్లో ఉంచాలి, బయటికి రానియొద్దు అనే దానికి వచ్చింది. ఇదే సైకాలజీ. కాబట్టి ఇక్కడ
పురుషాహంకారము, పురుషాధిపత్యము తెలంగాణలో చాలా ఉంటది. అది బీజేపీలో ఇండ్లల్లో కూడా ఉంటది. బీజేపీలో మా ఉందా లేదా? నాన్నకి ఉండింది, మా BJP లో వారికి ఉందా లేదా? ఉండింది, ఇక్కడ ఉన్న బీజేపీలో ప్రతి ఉందా లేదా? బీజేపీలో BJP ఉన్న మగవాళ్ళు తెలంగాణ మగవాళ్ళే కాబట్టి అందరికి అన్ని చోట్ల ఈ రాష్ట్రంలో అందరికి ఉంటది. థ్యాంక్ యూ వచ్చింది, నాకు రావాల్సిన ఆన్సర్ వచ్చింది. మీరు కంటెస్ట్ చేస్తే అంటే కాన్స్టిట్యున్సీ తీసుకుంటారా, డివిజన్ తీసుకుంటారా? డిపెండ్స్ అండి, పార్టీ దేనికి ఉపయుక్తంగా అనిపిస్తే దానిలో ఫిట్ చేస్తే అక్కడ తీసుకుంటాం. అంటే కార్పొరేటర్ అంటే కార్పొరేటర్, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే, ఎంపీ అంటే ఎంపీ. 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు విమెన్ కి అసలు అవుతుందా? 33% రిజర్వేషన్ ఇవ్వాలని ఉన్నదా మీకు? ఎందుకు లేదండి? ఆర్టికల్ 370 మేనిఫెస్టోలో లేదా, రామ జన్మభూమి మేనిఫెస్టోలో లేదా, ట్రిపుల్ తలాక్ మేనిఫెస్టోలో లేదా, మన అవన్నీ చేసిండ్రు డీలిమిటేషన్ కదా. కి అండ్ ఈ 33% రిజర్వేషన్స్ కి ఎందుకు లింక్ చేసిండ్రు? ఎందుకు లింక్ చేసిండు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 500+ సీట్స్ లో నుంచి 33% విమెన్ కి ఇచ్చడం వల్ల మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఫీల్డ్ లో మగవాళ్ళు చేసినంత పని ఆడవాళ్ళు చేయలేరు కాబట్టి 33% కి ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల 800+ సీట్స్ అయినాయి. ఆ 800 అయిన దానిలోంచి 33% విమెన్ కి ఇవ్వాలి. పాయింట్ 1. పాయింట్ 2, గ్రాడ్యువల్ గా పోతుంటే పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ పాపులేషన్ ఉన్న చోట ఒక్కటే ప్రజాప్రతినిధి ఉంటే ఆయన క్లియర్ గా అందరికీ సమానంగా సమన్యాయం చేయలేకపోతున్నారు. ఇది పాలిటిక్స్ అనేది ఇదివరకు కదా రాహుల్ గాంధీ ఉన్నట్టు, కేసీఆర్ ఉన్నట్టు వాళ్ళ జాగీర్ లాగా కాదు. ఇది ఎట్లా అంటే నరేంద్ర మోదీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ విలువలతో ఉన్నారు కాబట్టి ఆయన తనకు తాను ప్రధాన సేవకుడిని అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మేము కూడా అదే పాయింట్ లో ఉంటాం కాబట్టి ఒక నియోజకవర్గంలో లిమిటెడ్ పీపుల్ ఉంటే లిమిటెడ్ పీపుల్కి ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం అడ్రస్ చేయడానికి ఉంటుంది కాబట్టి డీలిమిటేషన్ అనేది పెట్టడం జరిగింది. మనం స్కూల్స్ లో కూడా చూడండి, ఒక 60 మంది పిల్లలున్న క్లాస్ లో మీ బాబుని మీరు జాయిన్ చేస్తారా? చెయ్యరు. అట్లా కాకుండా 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్న క్లాస్ లో మీరు జాయిన్ చేస్తారు. ఎందుకంటే ఫోకస్ అటెన్షన్ ఉంటుంది నా బిడ్డ మీద అనే ఆలోచన ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఒక ప్రజాప్రతినిధి అంటే పేరెంట్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ని అడ్రస్ చేయగలగాలి అంటే లిమిటెడ్ పాపులేషన్ ఉండాలి. ఆ లిమిటెడ్ పాపులేషన్కి వీళ్ళు టైం ఇవ్వగలగాలి. ఎందుకంటే ఎవరికైనా కూడా ఉండేది 24 గంటలే కాబట్టి అందరికీ అడ్రస్ చేయగలగాలి. కరెక్ట్ గవర్నెన్స్ జరగాలి కాబట్టి కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ జరగడం కోసం డీలిమిటేషన్.